ఈ సౌండ్ వింటున్నారా? స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసేయచ్చు అంటే నమ్ముతారా? నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం చూడబోతున్నాం అందరి ఫేవరెట్ స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ. చాలా క్రీమీ, స్పైసీ, బటరీగా ఉండేలా మనం ఇంట్లోనే కిడ్స్ నుంచి ఎల్డర్స్ వరకు అందరికీ బాగా నచ్చే పావ్ బాజీని ఎలా చేయాలో ఇవాళ చూసేద్దాం. దానికోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక్కడ ఒకసారి త్వరగా చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు బఠానీలు, ఆ తర్వాత కావాల్సిన మసాలా పొడులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల కారపొడి, ఆ తర్వాత స్టార్ ఆఫ్ దిస్ ఈవెంట్ అండి పావ్ బాజీ మసాలా కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత 1 పెద్ద టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో వేయటానికి మనకు అవసరం అవుతుంది. ఇప్పుడు దాంతోపాటు నాకు ఫ్రిడ్జ్లో ఉన్న నానా రకాల వెజిటేబుల్స్ని అయితే నేను వాడేసుకున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర ఇక్కడ వంకాయ, ఆ తర్వాత 1 టొమాటో మీడియం సైజు, ఆ తర్వాత 1/2 నిమ్మకాయ, 3 నుంచి 4 వరకు పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత 1 ఫ్లోరెట్ నేను బ్రాకలీ, ఆ తర్వాత 1 మీడియం సైజ్ బీట్రూట్, 4 నుంచి 5 బీన్స్, 1 పెద్ద ఉల్లిపాయ, ఆ తర్వాత 1 మీడియం సైజ్ టొమాటో, 1 ఫ్లోరెట్ నేను కాలీఫ్లవర్, 1 క్యాప్సికమ్, 2 క్యారెట్లు, తర్వాత 1 ఆలు, ఇవన్నిటిని రెడీగా ఇలా తరిగేసుకొని పెట్టుకున్నానండి. దాంతోపాటు నేను 1 కట్ట మందం కొత్తిమీర కూడా విడివిడిగా తీసుకొని దాన్ని కడుక్కొని ఇలా తరుక్కొని పెట్టుకున్నానండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ తరువుగా కడుక్కొని పొట్టు తీయాల్సిన వాటికి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా అన్నీ తరిగేసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే మనం బటర్ కూడా వాడబోతున్నామండి. ఈ బటర్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈ బటర్ మేకింగ్ వీడియోని నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను, అది కూడా మీకు కావాలంటే. ఇప్పుడు ఇంకో పక్క స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని నేను 2 టేబుల్ స్పూన్ల బటర్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఆ బటర్ చూస్తున్నారుగా ఎంత త్వరగా కరిగిపోతుందో. ఈ కరుగుతున్న బటర్లో నేను 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఆ తర్వాత 3 నుంచి 4 వరకు లవంగాలు యాడ్ చేసేసుకుంటాను. ఈ డ్రై స్పైసెస్ బటర్లోకి ఎందుకు వేస్తామంటే ఇందులోంచి సువాసన, ఆ తర్వాత ఫ్లేవర్ అంతా ఈ బటర్లోకి బాగా ఇంకిపోతుందండి. ఆ తర్వాత ఈ బటర్ ఇంకాస్త వేడెక్కి ఆ జీలకర్ర తర్వాత లవంగాలు కూడా వేయించుకున్న తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా ఈ బటర్లోకి వేసేస్తున్నాను. ఇవి వేస్తూనే మనం 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ముద్ద తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి వీటన్నిటిని బాగా నూనెలో వేగేలాగా వేయించుకుంటాను. అయితే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఖచ్చితంగా వేయించుకోవాలండి. అది ఈ రెసిపీకి ఎంతో ముఖ్యం. ఇలా నేను 4 నుంచి 5 నిమిషాల వరకు ఆ ఉల్లిపాయలు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన అంతా పోయేంత వరకు అయితే బాగా కలుపుకొని ఇలా వేయించుకున్నాను. అవన్నీ ఇప్పుడు వేగిపోయాయి కదండి. ఇందులోకి ఇప్పుడు ఆల్రెడీ తరిగి పెట్టుకున్న 1 మీడియం సైజ్ టొమాటోని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. దాన్ని కూడా ఇందులో కలుపుకొని కాసేపు టొమాటో మగ్గేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం టొమాటో మెత్తబడిపోయింది. ఇలా మెత్తబడిపోయిన టొమాటో, ఆ తర్వాత ఉల్లిపాయ మిశ్రమంలోకి నేను కాస్త పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టీ స్పూన్ పసుపు అంతా అయితే తీసుకుని ఇందులోకి వేసుకుని బాగా ఆ పసుపు వేస్తూనే నెమ్మదిగా ఒకదాని తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూరగాయలను అయితే ఇందులో వేసేద్దాం. ఈ బఠానీలని కాసేపు ఇది చేసుకునే ముందు నీళ్ళల్లో అయితే నానేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఈ ప్రెషర్ కుక్కర్లోకి అయితే వేసేస్తున్నాను. ఇలా కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలాగా వేసుకుని బాగా కలుపుకోబోతున్నాను. ఉప్పు వేసేసుకొని ఈ కూరగాయలన్నిటినీ చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని
మూత పెట్టి క్లోజ్ చేసుకుందాము. ఇది క్లోజ్ చేసుకునే ముందు 1 కప్పు నీళ్ళైతే నేను ఇందులో పోసుకుంటున్నాను. నీళ్లు లేకుండా వెజిటేబుల్స్ని ప్రెషర్ కుక్ చేస్తే అవి ఖచ్చితంగా అడుగంటిపోతాయి. అందుకని నేను ఇందులో ఆ 1 కప్పు నీళ్లు పోసుకుని ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం హై మంటలో పెట్టుకొని బాగా వెజిటేబుల్స్ని ప్రెషర్ కుక్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ చేసేటప్పుడు ఒక 4 నుంచి 5 వరకు విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాలి. 4 నుంచి 5 విజిల్స్ వస్తేనే ఆ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మనం కూర రూపంలోకి ఏ కూరగాయ కూడా కనిపించకుండా మెత్తగా మ్యాష్ చేసుకోవడానికి అనుకూలంగా వెజిటేబుల్స్ అన్నీ ప్రెషర్ కుక్ అవుతాయి. మనము కూరగాయలు ఎన్నో రకాలుగా పిల్లలకి తినిపించాలైతే ప్రయత్నిస్తూనే ఉంటాము. అందుకనే ఇక్కడ నేను ఆ వెజిటేబుల్స్ అన్నీ మ్యాష్ చేస్తే బాగా మ్యాష్ అయిపోయేంత వరకు వీటిని 4 విజిల్స్ తెప్పించుకొని అన్నీ ప్రెషర్ కుక్ చేసేసుకున్నాను. ప్రెషర్ అంతా పోయింది అనిపించాక మనము కుక్కర్ మూత తీసుకొని ఇదిగోండి ఈ కూరగాయలన్నిటినీ ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఈ వెజిటేబుల్స్ ఏవి కనిపించనంతగా మొత్తంగా మ్యాష్ చేసేసుకుంటాం. అది మ్యాష్ చేసుకునే ముందు మనం తీసి పెట్టుకున్న మసాలా అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకొని మ్యాష్ చేసుకుంటే ఈ కూరగాయలన్నిటికీ ఆ మసాలాలు చాలా బాగా పడతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా నాకైతే బాగా పూర్తిగా మ్యాష్ అయిపోయింది, చూసారు కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మ్యాష్ చేసుకొని అందులో నేను ఇంకొక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఆ బటర్ కూడా ఈ కర్రీలోకి బాగా మిక్స్ అయిపోయేంత వరకు నేను తరవుగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆహాహా, ఇది చూస్తుంటే నోరైతే ఊరిపోతుంది కదూ. ఇప్పుడు దీంట్లోకి నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటాను. నిజం చెప్పాలంటే పావ్ బాజీ అంటే నాకు చిన్నప్పుడు మా ఫ్యామిలీతో బయట తిన్న స్పెషల్ ట్రీట్ గుర్తొస్తోందండి. స్కూల్ హాలిడేస్లో లేదా ఎగ్జామ్స్ రిజల్ట్స్ తర్వాత అమ్మా నాన్నతో బయటికో లేదా మావయ్యలతో బయటికో వెళ్ళి వేడి వేడి పావ్ బాజీ తింటే ఆ కిక్కే వేరు కదూ. ఇదిగోండి ఇప్పుడు ఇలా నేను ఇంకాస్త చిన్న మంట మీద ఈ కర్రీనంతా పెట్టుకుని దాంట్లో ఆల్మోస్ట్ స్టవ్ ఆపేసే ముందు నిమ్మకాయ తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పిండేసి నేను స్టవ్ ఆపేసానండి. ఎందుకంటే స్టవ్ ఆపేయక ముందు నిమ్మకాయ వేస్తే చేదు వచ్చేస్తుందండి. అందుకని స్టవ్ ఆపేసాకే మనము నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా మనం ఎంతో జాగ్రత్తగా చైల్డ్హుడ్ టేస్ట్ని ఇంట్లోనే సింపుల్గా రీక్రియేట్ చేసుకున్నామండి. ఇదిగోండి ఈ ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి పావు కూడా కావాలి కదా. నేను పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ కాస్త వేడెక్కాక బటర్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుని మీరు ఎంతమంది ఉంటే దాన్ని బట్టిగా పావులు తీసుకొచ్చి వాటిని ఇలా మధ్యలోకి స్ప్లిట్ చేసి నేను వాటిని దూరగా కాలేంత వరకు కాల్చుకుంటాను. బటర్ 2 వైపులా అప్లై చేయాలండి. అయితేనే ఈ పావులు ఎంతో రుచిగా స్ట్రీట్ స్టైల్లో మనకి టేస్ట్ వస్తుంది. బటర్లో పావు టోస్ట్ చేస్తున్నప్పుడు నాకు అప్పట్లో ప్లేట్ కోసం ఫైట్ చేసిన మూమెంట్స్ అన్నీ గుర్తొస్తున్నాయండి. ముందు నాకంటూ ఎందుకంటే ఎక్స్ట్రా పావ్ అంటే అందరికీ కావాలి కదా, అందుకనమాట. మీకు కూడా పావ్ బాజీతో రిలేటెడ్ మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇదిగోండి ఇలా బాగా కాలిన మన పావులైతే రెడీ అయిపోతున్నాయి. పావు రెడీ అయ్యేంతలోపు ఇంకో పక్కల నేను ప్లేట్ తీసుకొని ఒక బౌల్లో బాజీ రెడీగా పెట్టుకొని, అఫ్కోర్స్ పావ్ బాజీతో ఉల్లిపాయలు లేకుండా ఎలా అవుతుంది, ఉల్లిపాయలు కూడా తరిగి వేసుకొని కాస్త నిమ్మకాయని కూడా పెట్టుకుని నేను పావులు రెడీ అవ్వగానే తినడం కోసం ప్లేట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు మన పావులు అయితే రెడీ అయిపోయాయి. ఆ చైల్డ్హుడ్ మెమరీస్తో పాటు వేడివేడిగా పావ్ బాజీ కూడా రెడీ అయిపోయింది కదా. ఆనియన్స్ దాని మీద కాస్త నిమ్మకాయ పిండుకొని ఇంకొంచెం బటర్ వేసుకొని కర్రీ మీద సింపుల్గా బట్ ఎమోషన్స్ నిండుగా ఈ రెసిపీని అయితే మీకోసం మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇలా మీకోసం మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి నాస్టాలజిక్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.